కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ తోనే మొదలయ్యాయని అన్నారు. వాళ్ళ నాయకత్వం నచ్చక 10 మంది బయటకు వచ్చారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ స్థాయి మరిచి రాహుల్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులు అనేది తెలంగాణలో మొట్టమొదట మొదలుపెట్టింది కేసీఆర్. కేసీఆర్ కూడా ట్రోల్ అవుతుంది దీంట్లో ఆయనకి కౌంటర్గా. ఎవడండి పార్టీలో ఫిరాయింపులు చేసేది? సింత గట్టరు అని అంటున్నాడు. మరి సింత గట్టే కేసీఆర్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయనే కదా 38-39 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను వివిధ పార్టీలను మొత్తంగా లాక్కున్న కేసీఆర్ ఎటుపోయిండు? ఇలా ఎవరు మిస్టర్ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఆయన సరే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, కానీ నీ స్థాయి ఏందో తెలియకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారు ముచ్చట తెస్తున్నావు. రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆర్డర్ వేస్తే ఇక్కడ పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడేంటి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నీకు దమ్ముందా? నీకు సిగ్గుందా? కనీసం వాళ్ళని రంబరగలుగుతావా? నిన్ను పిలిస్తే వచ్చేటోడు ఎవడన్నా ఉండా? నువ్వు పిలిస్తే వాళ్ళందరూ బీఆర్ఎస్ అని చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ అని చెప్పితే మీరు రండి పార్టీ ఆఫీస్కు, నీ నాయకత్వాన్ని వ్యతిరేకించే పోయి వాళ్ళు ఇతర నాయకత్వాలు ఎంచుకునే ప్రయత్నం చేసిరి. నీ వల్ల చెడిపోయిన దీన్ని కనీసం బాగు చేసుకునే నీకు ఏమైనా ఓపికనో సహనమో ఉంటే పోయి వాళ్ళ కాళ్ళు మొక్కు. మా పార్టీ మీద గెలిచినావు, ఎట్ట పోయినావు కాళ్ళు మొక్కు. కడియం శ్రీహరి మీద మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఆడనా మొగనా అని. నువ్వే వాడివి. ఆ రోజు నువ్వు చేర్చుకున్న రోజు నువ్వేమైనావు?